సస్పెన్షన్ రద్దయ్యే వరకు పోరాడతాం పోరాడతాం. సస్పెన్షన్ రద్దయ్యే వరకు పోరాడతాం పోరాడతాం. సస్పెన్షన్ రద్దయ్యే వరకు కార్మికుల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, అక్రమ సస్పెన్షన్ వెంటనే, అక్రమ సస్పెన్షన్ వెంటనే, అక్రమ సస్పెన్షన్ వెంటనే వేయాలి. వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ దామోదరరావు ప్రెస్ నోట్ కూడా పెడతారులే మా వాళ్ళు. నేను పెడతా, తయారు చేసి పెడతాం. నేను సాయంత్రం ఏ పేపర్ ఇప్పుడు సస్పెండ్ చేసిన ఇంట్లో సుందరి గారు ఉన్నారు, ఎంఎస్ రావణి మా జోనల్ అధ్యక్షులు ఉన్నారు. కానీ వాస్తవాలని విచారణ చేయకుండా ఏకపక్షంగా ఇవాళ యాజమాన్యం చేసిన తప్పునికి ఇవాళ ఉద్యోగులను బలి చేయడం చాలా తప్పు. ఇంకో కొత్త విషయం ఏంటంటే ఆర్టీసీలో ఇవాళ ఈ స్కామ్కు సంబంధించి సుమారు 10-15 మంది ఐడెంటిఫికేషన్ చేశారు అధికారులు. చేసి దాంట్లో 10 మంది అధికారులు 12 నుంచి 10 మంది వరకు కొంత ఒక 50 లక్షల వరకు జమ చేయడం జరిగింది. అంటే వాళ్ళందరూ వాళ్ళందరినీ ఈ స్కామ్లో బాధ్యులుగా గుర్తించి డబ్బులు కట్టిన వారికి దీని నుంచి మినహాయింపడం అంటే ఇది ఎక్కడో కొత్త వింత. ఇవాళ ఆర్టీసీలో ₹1 తప్పు చేస్తే ఇవాళ కండక్టర్ని సస్పెండ్ చేసే పరిస్థితి. రేపు ఎవరో కండక్టర్ తప్పు చేస్తాడు, ₹100 ఫ్రాడ్ చేస్తాడు, 1కి 10 రెట్లు ₹1000 కట్టేస్తాం, ఉద్యోగం ఇచ్చేస్తారా? కానీ ఇవాళ ఆర్టీసీలో ఇంత సిస్టమ్స్ ఉంటుండగా ఇవాళ సాధారణ కింది స్థాయి ఉద్యోగం సస్పెండ్ చేయడం చాలా తప్పు. ఒకవేళ అదే పరిస్థితి చేయాలనుకుంటే ఇవాళ ఇట్లాంటి వ్యవహారాలు జరగకుండా ఉండే విధంగా జోన్ స్థాయి నుంచి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయి నుంచి ప్రధానంగా జోన్ స్థాయిలో డిప్యూటీ సీఈఓ ఉంటారు, అన్ని అకౌంట్స్ హెడ్స్ ఉంటాయి, విజిలెన్స్ వ్యవస్థ ఉంటుంది. వీళ్ళందరూ మరి ఏం చేస్తున్నారు? ఇంత వ్యవస్థ, ఇంత మానిటరింగ్ వ్యవస్థ ఉంటుండగా కింది స్థాయి ఉద్యోగులు అవినీతి చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాస్తవాలను విచారణ జరిపించి బాధ్యులపై శిక్షించాలని మేమైతే కోరుకుంటున్నాం. ఇవాళ బాధ్యులు అంటూ చేస్తే అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు బాధ్యులు అవుతారు తప్ప ఇవాళ కింది స్థాయి ఉద్యోగులను బలి చేసే విధంగా కేసులని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఎవరినైతే అన్యాయంగా సస్పెండ్ చేశారో ఆ సస్పెండ్ని రద్దు చేయాలి. ఇప్పటికే ఇక్కడ అన్ని యూనియన్లు కలిసి ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ విషయాన్ని VCNMD గారు సెలవులో ఉన్నారు కాబట్టి VCNMD దృష్టి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. జరిగిన వాస్తవాలని పూర్తి స్థాయి విచారణ జరపకుండా ఈ విధంగా అక్రమ సస్పెండ్ చేయడాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి వాస్తవాలను విచారణ జరిగినంత వరకు సస్పెండ్ రద్దు చేసి వాస్తవాలు వాస్తవాల్లో విచారణలో ఎవరు బాధ్యులని తేలితే
అప్పుడు చర్యలు తీసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఏకపక్షంగా యాజమాన్యం చేసిన తప్పు కింది స్థాయి ఉద్యోగం సస్పెండ్ చేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తాను. అవసరమైతే ఈ విషయాన్ని మీద వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధపడతామని సందర్భంగా తెలియజేస్తాం. 83 లక్షల రూపాయలు ఆడిట్లో 83 లక్షల రూపాయలు యాజమాన్యం చెల్లించలేదు, ఎప్పటికప్పుడు చెల్లించలేదు అనేది బయటపడింది ఆడిట్లో. కానీ దానికి ఏం చేశారంటే 83 లక్షలు జరిగింది కాబట్టి ఎవరు చేశారు ఏం చేశారు వాస్తవాలు నిర్ధారణ చేయకుండా ఆ డబ్బులను కట్టేయమన్నారు. అంటే గత 3-4 సంవత్సరాలుగా పనిచేస్తున్న అధికారులు కానీ అక్కడ సిబ్బంది కానీ వాళ్ళందరికీ షేర్ చేసి కట్టేయమన్నారు. అలా అంటే కట్టేయమనేటప్పుడు గత ఇక్కడ పనిచేస్తున్నటువంటి డిపిటీ ఉన్నారు, ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు ఇక్కడ. మరి ఇంతకుముందు పనిచేసింది ఈ బంకు పెట్టి 3-4 ఏళ్ళు అయింది, అంటే 2021 నుంచి ఎప్పుడు స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా బాధ్యులేగా, ఈ జోన్లో పనిచేస్తున్న డిప్యూటీ సీఈఓలు అంటే అకౌంట్స్ ఇన్ఛార్జ్ వాళ్ళు బాధ్యులేగా, ఈ జోన్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బాధ్యులే కదా. వీళ్ళందరినీ వదిలేసి కొంతమంది అధికారులు 2-3 డిపో మేనేజర్ ఏదో అధికారులతో కట్టేసి మిగిలినందరిలో వాటాలు వేసేసి డబ్బులు కట్టే వదిలేస్తామంటే ఇది చాలా చెడు సాంప్రదాయం. ఇవాళ ఏసీబీకి దొరికిపోతాం, ఎవరైనా దొరికిపోతారు, డబ్బులు కట్టేసి వదిలేస్తారా? ఇది ఎక్కడ సాంప్రదాయం? చట్టంలో ఎక్కడుంది? ప్రభుత్వ ఉద్యోగుల చట్టంలో లేదు, ఆర్టీసీ కార్పొరేషన్ లేదు. కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. వాళ్ళు చేసిన తప్పుని ఒక సిస్టాన్ని డెవలప్మెంట్ చేయని కారణంగా తప్పు జరిగింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు బాధ్యతలు చెప్పారు. ఉదాహరణకు రాజంపేటలో ఇలాగే జరిగి పోలీస్ ఇంట్రాగేషన్ జరిగితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పట్టుకొని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే తప్పు జరిగిందని 30 లక్షలు, అక్కడ 50 లక్షల రూపాయలు జరిగింది, 30 లక్షల రూపాయలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కట్టారు. కానీ అక్కడ 6 ఉద్యోగుల్ని డిఎంతో పాటు సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా వాస్తవాలని ఎవరు చేశారు, బాధ్యులు ఎవరు, ఆ బంకుదారు ఎవరు పనిచేశారు, ఏం చేశారు లేదు అంటే ఇప్పుడు పనిచేసిన 4 సస్పెండ్ చేసిన 4లో ఎవరికైనా పూర్తి స్థాయి బంకు బాధ్యతలు ఇన్ఛార్జ్కి ఇస్తే ఇన్ఛార్జ్ రెస్పాన్సిబిలిటీ, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వలే, డబ్బులు వస్తున్నాయి, కట్టించుకుంటున్నారు, చేస్తున్నారు, అంతవరకే. ఇది ఏం జరుగుతుంది మానిటరింగ్ చేయాల్సిన అవసరం పై ఉన్నతాధికారుల మీద ఉంది. వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ బాధ్యులే కాబట్టి పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత బాధ్యులు ఎవరైనా నెగ్గు తేలితే చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అంతవరకు సస్పెండ్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ గారు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు 14 మంది తప్పు చేయలేదు, అవినీతి అంటే జరిగింది. 83 లక్షలు అనేది కార్పొరేషన్ అకౌంట్ జమ కాలేదంటే ఎవరో ఒకరు దోచుకున్నారు, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ 14 మందిలో ఎవరు ఒకళ్ళ బాధ్యులా, 2 బాధ్యులా, 3 బాధ్యులా, వాస్తవాలు తెలిసాక వాళ్ళని శిక్షించండి. వాళ్ళని శిక్షించాలి తప్ప అలాగే శిక్షించాలనుకుంటే దీన్ని మానిటరింగ్ చేసే వ్యవస్థ మొత్తం ఉంది. ఈ జోన్కు సంబంధించిన అధికారులు కానీ, ఈ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఉంటాడు జోన్కు సంబంధించి వాళ్ళు కానీ, విజిలెన్స్ వ్యవస్థ ఉంది, ఎప్పటికప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు కానీ, అందరూ బాధ్యులే. అంటే అందరూ మీద వాటాలు వేస్తారు కాదు కదా. తప్పు ఎవడో ఒకటి చేస్తే అందరినీ ముద్ద అనడం, దొంగడం తప్పు. ఇది కొత్త సాంప్రదాయం. డబ్బులు కట్టిస్తే వదిలేస్తాం అనుకుంటే ఈ ఆర్టీసీ వ్యవస్థ ఎక్కడికో. ఇవాళ ఆర్టీసీకి ఆర్టీసీలో మంచి పేరు ఉంది, వాళ్ళ క్రమశిక్షణలో కానీ డిసిప్లిన్ కానీ మంచి పేరు ఉంది. ఈ సిస్టాన్ని అలవాటు చేస్తే అందరూ అవినీతికి పాల్పడితే డబ్బులు కట్టి వదిలేస్తాం అనుకుంటే చాలా ఈ సిస్టమ్ అంతా తప్పుదోవ పడుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తాం కాబట్టి